హాయ్ గైస్, వెల్కమ్ టు మేడం వారి వంటలు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ అండి చామదుంప ఫ్రై అండి. అందుకోసం నేను ఆల్రెడీ కుక్కర్లో ఒక హాఫ్ కేజీ చామదుంప, కొంచెం సాల్ట్ వేసానండి, కొంచెం పసుపు, కొంచెం మజ్జిగ వేసానండి. ఇప్పుడు నేను 2 విజిల్స్ రాణిస్తానండి. కొత్త కుక్కర్ అయితే మీరు 2 విజిల్స్ రాణిస్తే సరిపోతుందండి. నేనేం చేస్తానంటే 2 విజిల్స్ రాణిచ్చేసి, అంటే మాది ఆల్రెడీ ఎప్పటిదో కాబట్టి 2.5 విజిల్స్, అంటే 2 విజిల్స్ వచ్చాక ఒక 2 మినిట్స్ అలా, ఇంకొక 1 మినిట్ అలా రానిచ్చేసి ఆపేస్తానండి. ఓకేనా గైస్, ఇవి ఉడకబెట్టాక ఫ్రై చేసేది చూపిస్తాను. ఇందాక మనం చామదుంప అండి 2 విజిల్స్ రానిచ్చాక ఇలా ఉన్నాయండి. వాటిని పొట్టు తీసి కట్ చేసి పెట్టేసుకున్నాను. ఓకేనండి, మీరు కూడా అలాగే చేయండి. ఆ తర్వాతకి మనం బాండీ పెట్టేసుకొని ఆయిల్ పోసేసానండి. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న చామదుంప వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి. మన ఆయిల్ అయితే వేడెక్కింది, జాగ్రత్తగా వేసేసుకోండి. మరీ ఎక్కువ వేడి అవ్వకముందే వేసేసుకోండి, అంటే ఏం లేదు చిందులు పడతాయని మీకు అలవాటు ఉంటే నో ప్రాబ్లం అండి. ఆయిల్ హీట్ ఎక్కాక వేసేయండి. ఇలా అన్నీ వేసేసుకుందాం. ఇలా అన్నీ వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఆగాక కలుపుకుందామండి. ఇప్పుడు ఒక్కసారి చూద్దామండి, జాగ్రత్తగా తిప్పుకుందాం. 2 మినిట్స్ తర్వాత ఇలాంటి చలాకీతోటి సైడ్ నుంచి ఇలా అనేసుకోండి, నీట్గా వస్తుంది. వేయగానే తిప్పామనుకోండి నుజ్జు నుజ్జు అయిపోతాయి, అందుకని. ఓకే, మరొక 3 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఒక 3 మినిట్స్ తర్వాతకి ఇప్పుడు చూద్దామండి ఒక్కసారి ఎలా ఉన్నాయో. ఇప్పుడే కలర్ చేంజ్ అవుతుంది. ఇంకొక 3 to 4 మినిట్స్ పడుతుందండి, మంచి గోల్డెన్ కలర్లోకి రావాలి కదా. ఇంకొక 3 to 4 మినిట్స్ ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఎంతవరకు వచ్చాయో. ఆల్మోస్ట్ అయిపోయాయి. నేను మీకు ఇది ఫుల్ వీడియో చూపించలేదండి. వీటిని చామదుంప శుభ్రం కడిగాక కుక్కర్లో 2 విజిల్స్ రానియండి. కొంతమంది ఏంటంటే ఇది తింటే గొంతులో గరగరలాడుతుంది, పుచ్చుకున్నట్టుంది అంటారు. అందుకని నేను పసుపు, కొంచెం మజ్జిగ, సాల్ట్ వేసి 2 విజిల్స్ రానిచ్చానండి. అది ప్రాసెస్ మొత్తం మీకు చూపించలేదు, అందుకని చెప్తున్నానండి. 2 విజిల్స్ రానిచ్చాక పొట్టు తీసేసి మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి నీట్గా. 2 విజిల్స్ చాలండి, అంతకన్నా ఎక్కువైతే నుజ్జు నుజ్జు అయిపోతాయి. ఈ చామదుంప ఫ్రై పప్పుతో కానీ, రసం కానీ, సాంబార్కి కానీ, దేనికైనా సైడ్ డిష్గా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం వీటిని మంట ఆపేస్తున్నానండి. ఒక బౌల్లో తీసేసుకుందాం. చూసారా, ఇంతకన్నా చాలండి. ఇలా మొత్తం ఒక బౌల్లో తీసుకున్నాక మళ్ళీ ఇప్పుడు ఒక బాండిలోకి వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఫ్లేమ్ వెలిగించుకోండి. మంట వెలిగించుకున్నాక సిమ్లో పెట్టుకోండి. కొంచెం పైనుంచి మళ్ళీ లైట్గా సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేసాక ఒకసారి కలుపుకోండి. ఇందులో కొంచెం ఆయిల్ తీసుకుందామండి, ఎక్కువ వద్దు. ఎందుకంటే మనం వేసే సాల్ట్, కారం ఇవన్నీ వాటికి అంటుకోవాలి కదా, ముక్కలకి పీసెస్కి పట్టాలి కదా, అందుకని కొంచెం తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు రెమ్మలు నేను ఫైనల్లో వేస్తున్నానండి. దీనివల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగా వస్తుంది. వేటికైనా సరే కలుపుకున్నాక ఒకసారి వెల్లుల్లి కారం అండి. వెల్లుల్లి కారం మీ రుచికి సరిపడా కారం మీరు వేసుకోండి.
మంట తగ్గించి పెట్టుకోండి, లేదంటే కారం మాడిపోతుందండి, అప్పుడు చేదు వస్తుంది. ఓకే, ఈ బాండి వేడి సరిపోతుంది కాబట్టి నేను మంట తీసేస్తున్నానండి. ఆ వేడికి కారం మగ్గిపోతుంది అన్నమాట. బాగా కలుపుకొని మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందామండి ఒక బౌల్లోకి. ఓకే గైస్, డిష్ అవుట్ చేశాను. మన క్రిస్పీ చామదుంప ఫ్రై రెడీ అండి. ఇది పప్పుతో కానీ సాంబార్తో కానీ దేనికైనా సరే సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎండి వారి వంటలండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. ఓకేనండి, బాయ్ బాయ్.